నైట్ డిన్నర్‌కైతే ఏం చేద్దామని ఆలోచిస్తూ ముందు రోజు నైటే సొద్దలైతే నానేసి పెట్టానండి. ఒక గ్లాసు సొద్దలు, అలాగే ఒక గ్లాసు జొన్నలు, తర్వాత ఒక 1/4 గ్లాస్ అయితే ఉద్దిపప్పయితే నానేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టానండి. ఉదయం ఒక 10 గంటలకు అలా బయటికి తీసి మిక్సీ జేసి పెట్టుకున్నానండి. పిండి రుబ్బి పెట్టుకున్నాను. ఇందులోనే ఒక 2 స్పూన్లు సాల్ట్ అయితే వేశానండి. మనం పిండి రుబ్బుకునేటప్పుడు పచ్చిమిర్చి, అల్లము ఇవి గాని వేసుకునేసి మిక్సీ జేసుకోవచ్చండి. నేనైతే ఒట్టి పప్పు మట్టుకే రుబ్బి పెట్టుకున్నానండి. పప్పు గాదు సొద్దలు. ఇవన్నీ రుబ్బి పెట్టుకునేసి సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి పెట్టుకున్నామంటే, ఒక మనం నైట్ చేసుకునేదానికి కరెక్ట్‌గా ఉంటుందండి. పిండైతే కొంచెం బాగా పులుస్తుంది. ఇప్పుడైతే చలికాలం కాబట్టి ఎక్కువగా పులవలేదు నాకు. ఈ పిండికొచ్చేసి నేను ఒక 2 ఉల్లిపాయలైతే కట్ జేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలొచ్చేసి సన్నలుగా కట్ జేసి వేసుకున్నామంటే దోస పోసేటప్పుడు మనకి లావుగా గాకుండా సన్నగా వస్తుందండి. ఆ తర్వాతొచ్చేసి నేను తాలింపయితే వేస్తున్నానండి. ఈ పిండికి దోస పిండికొచ్చేసి మనకు తాలింపే ముఖ్యమండి. టేస్ట్‌గా ఉంటుంది గూడా. అలాగే పెసరట్టు పిండికి కూడా ఇలాగే తాలింపయితే వేసుకుంటాం కదండీ! ఇప్పుడైతే తాలింపులో జీలకర్ర, ఆవాలు, అలాగే ఉద్దిపప్పు, శనగపప్పయితే నాకు బాగా ఇష్టం కాబట్టి ఒక్కో స్పూన్ వేసుకుంటున్నానండి. ఇందులోనే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, తర్వాత లాస్ట్‌లో ఇంగువైతే వేసుకుంటున్నాను నేను. ఈ తాలింపంతా అయిపోయిన తర్వాత పిండిలో అయితే కలిపేసి దోసైతే పోసుకోవాలండి. దోసొచ్చేసి మనకి ఉల్లిపాయలు వేసాం కాబట్టి కొంచెం లావుగా వస్తదండి. పర్వాలేదు. మనకి ఉల్లిపాయ లేకుండా అయినా గాని పోసుకోవచ్చు. అలాగైనా సాదాగా పోసుకున్నామంటే సన్నగా వస్తుందండి దోసి. చానా బాగా టేస్ట్‌గా ఉంటుందండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. నేనెప్పుడైనా వీక్లీ వన్స్ అయితే ఈ సొద్దల దోసెలైతే పోస్తానండి. ఒక్కోసారి వచ్చి సొద్దలు మట్టుకే నానేసి పోస్తాను దోసలు. ఈసారి జొన్నలు గూడా కలిపి, ఉద్దిపప్పు అన్నీ కలిపైతే నానేసి దోసైతే పోస్తున్నానండి. ఈ దోసకొచ్చేసి నేను వంకాయ రోటి పచ్చడైతే చేసుంచానండి. వంకాయ రోటి పచ్చడి, అలాగే మనం పల్లీల చట్నీ గానీ, టెంకాయ చట్నీ గానీ అన్ని చట్నీలు సూపర్‌గా ఉంటాయండి. కొబ్బరి కారం అయితే చేసి పెట్టానండి. దోసొచ్చేసి మనకి కొంచెం లావుగా వస్తదండి. పర్వాలేదు. పతలాగా రావాలంటే మనము ఇందులో వచ్చేసి ఉల్లిపాయలు ఏమి వేయకుండా పోసుకున్నామంటే దోసైతే చానా బావుంటుందండి. ఇప్పుడు ఆ దోస పోసేటప్పుడే మనకి ఆ వాసన స్మెల్ అనేది సూపర్‌గా ఘమఘమ వాసనొస్తుందండి. మనకప్పుడే తినాలా అనిపించేలాగా ఉంటుంది దోసైతే. చానా బాగా టేస్ట్‌గా అయితే ఉంటుందండి. మా పిల్లలైతే బాగా ఇష్టంగా అయితే తింటారండి. నేను పెసరట్టు చేసేటప్పుడు గానీ, అలాగే ఈ సొద్దల దోస చేసేటప్పుడు గానీ బాగా ఇష్టంగా అయితే తింటారండి. మనం ఉల్లిపాయలు పైన వేసుకున్నా కానీ ఇంకా చానా బాగా టేస్ట్‌గా ఉంటాయండి. ఇప్పుడైతే దోసైతే రెడీ అయిపోయిందండి. చట్నీలొచ్చేసి కారము, కొబ్బరి కారము, చట్నీ వేసుకొని తింటున్నా సూపర్‌గా ఉందండి టేస్టీగా. ఓకే ఫ్రెండ్స్. వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే మీకు టైం దొరికినప్పుడు ఇలా టిఫిన్ అయితే రెడీ చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.